కొన్ని రకాల మందులు వాడేటప్పుడు అప్పుడు అసలు నోరు కట్టేసుకోలేం కదండి. ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. చింతపండు కారము లేకుండా అల్లం పచ్చడి అది ఎలాగా అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో చూసేద్దాం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. విన్నారు కదండి, కారం, ఎండు కారము చింతపండు లేకుండా అల్లం పచ్చడి. ఇది మనకు అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల మందులు వాడేటప్పుడు అప్పుడు కారం తినొద్దు, చింతపండు తినొద్దు ఇట్లా చెప్తారు. అలాంటప్పుడు అసలు నోరు కట్టేసుకోలేం కదండి. ఇలా చేసుకుంటే మనకి టిఫిన్స్లోకి వాటిలోకి రుచిగాను ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా కారం తినొద్దు అనే సమస్య లేకుండా హ్యాపీగా తినేయచ్చు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. చాలా ఈజీ రెసిపీ, చూసేయండి. ముందైతే మనం ఏదైనా మందపాటి మూకుడు తీసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాలండి, అలాగే 50 గ్రాములు అల్లం, వెయిట్ ప్రకారం చెప్తున్నాను నేను అన్నీ కూడా వేసుకుని ఇవి మంచిగా వేయించుకోవాలి. పచ్చివాసన పోతే సరిపోతుందండి. మనకేమీ అల్లం బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. పచ్చివాసన పోయేటట్టుగా కమ్మటి వాసన వస్తుంది మనకి. ఆ స్టేజ్లో దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దానిలోకి ఒకవేళ ఆయిల్ తక్కువ ఉందనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుని, ఇవి 100 గ్రాములు పచ్చిమిర్చి అండి, మధ్యలో కట్ చేసుకుంటే మనకి టపటపలాడకుండా ఉంటాయి. సో 100 గ్రాముల పచ్చిమిర్చి చక్కగా నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇది కొంచెం చక్కగా వేగినాయి కదా, తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మామిడి తురుము, పచ్చి మామిడికాయ తురుము. నేను సంవత్సరానికి సరిపడా నిల్వ పెట్టుకుంటాను. దీనిలోకి ఉప్పు కూడా ఉంటుంది కనుక ఉప్పు క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోవాలి. ఒకవేళ మామిడి తురుము వాడుకునేటట్టయితే, మీ దగ్గర మామిడి తురుము లేకపోతే ఇదే ప్లేస్లో 100 గ్రాముల చింతపండుని గుజ్జు తీసి ఆ గుజ్జుని వేసుకోవాలన్నమాట. చింతపండు అయితే కొంచెం తక్కువే పడుతుందండి, చూసి అంటే మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను మామిడికాయ తురుము కనుక 120 గ్రాములు తీసుకున్నాను, 100 కాదు 120 గ్రాములు తీసుకున్నాను. ఇది తురుము వేసేసుకున్నాక దీనిలోకి మీరు తినే బెల్లం నుంచి, కొంతమంది తీపి ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. నేను మా ఇంట్లో ఒక మాదిరిగా తింటామండి, అందుకని ఇక్కడ 100 గ్రాములు తీసుకున్నాను బెల్లం. ఈ బెల్లం కూడా ఇందులోకి వేసేసుకుని రెండు కూడా మంచిగా బెల్లం కరిగిపోయేదాకా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారా, కరెక్ట్గా ఒక 2 నిమిషాల్లో మనకి బెల్లం కరిగిపోతుంది, ఈ మామిడికాయ కూడా తురుము మగ్గిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పదార్థాలన్నింటినీ చల్లబడేటట్టు పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా ఉప్పు 50 గ్రాములు తీసుకున్నానండి. మీరు చూసి రుచికి తగినట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, అలాగే 1 వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు కొంచెం, అంటే మొత్తం పొట్టు తీయాల్సిన పని లేదు, కొంచెం బాగా చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. 1 వెల్లుల్లిపాయ, ఒకవేళ మీరు వెల్లుల్లి తినకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 1 వెల్లుల్లిపాయ మొత్తం వేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, అల్లము ఇవి ముందు గ్రైండ్ చేసుకోవాలి. ముందే మామిడికాయ తురుము వేసుకోవద్దు, ధనియాలు ప్రాపర్గా గ్రైండ్ అవ్వవు. సో ఇవన్నీ మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇదిగోండి పేస్ట్ ఇట్లా వచ్చేస్తుంది, అంటే పచ్చడి ఇలా వస్తుంది. దీనిలోకి చల్లారిపోయిన మామిడికాయ తురుము, బెల్లము ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకుని మళ్ళీ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని మనం మొత్తం గ్రైండ్ అయిపోయినాక ఇదిగోండి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది ఇదిగోండి మొత్తం మన పచ్చడంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది. దీనిలోకి మీరు పసుపు కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే పచ్చిమిర్చితో చేసింది అది అలా న్యాచురల్ కలరే బాగుంటుంది, ప్లస్ ఆ పసుపు టేస్ట్ నాకు ఎందుకో ఇందులో అంత నచ్చదు, నేను అందుకని వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి. మామిడికాయ తురుములో ఆల్రెడీ ఉంటుంది కనుక కొంచెం నాకు అది సరిపోతుందని నేను వేయలేదు.
ఇప్పుడు ఏముందండి, దీనికి మీకు నచ్చినట్టుగా పోపు పెట్టుకోవటమే. ఇంగువ తినేవాళ్ళు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. అంటే వెల్లుల్లిపాయ వేయినప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇంగువ టేస్ట్ అవసరం లేదు. అందుకని మేము పచ్చడిలో ఇంగువ వేసుకోమండి. సో కొంచెం ఇక్కడ నేనైతే ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతోటి ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, అంతే. పోపు పెట్టేసుకున్నాం. ఇంకా అంతే అండి. కొంచెం చల్లారిన తర్వాత గాజు సీసాల్లోకి భద్రపరచుకుంటే ఇది ఫ్రిడ్జ్లో అయితే మీకు 2 నెలలు ఉన్నా పాడవదు, బయట అయితే ఒక 10 రోజులు ఉంటుందండి. నేనైతే ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది మనకి అన్నంలోకి, అలాగే దోశ, ఇడ్లీ, స్పెషల్లీ పెసరట్టులోకి ఎంత బాగుంటుందంటే నేను చెప్పటం కాదు, ట్రై చేసి చెప్పండి మీరు. ఇదిగోండి, చక్కగా ఇట్లా గాజు సీసాలోకి తీసేసుకుంటే మనకి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇంతే క్వాంటిటీ చేస్తానండి, మరి ఎక్కువ ఏం చేయను. మాకు కొంచెం మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటాము, అంటే అందరికీ కూడా ఇటు టిఫిన్స్లోకి అట్లాగే అటు భోజనంలోకి కూడా కొంచెం స్పైసీగానే మేము తింటాం అనమాట. దానికి అకార్డింగ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. ఇంకొకటి అండి, ఇది మనం పునుగులు వేసుకుంటాం కదా, పునుగుల్లోకి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి, నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ తెలియజేయండి.